ఒరేయ్, ఇవాళ December 31 రా. రాత్రి 12 గంటలకి అందరూ న్యూ ఇయర్ పండుగ చేసుకుంటారు రా. మరి మనం ఎవరూ లేని మనలాంటి వాళ్ళకి సంక్రాంతి, దీపావళి, న్యూ ఇయర్ ఇలాంటి పండగలే ఉండవురా. అవన్నీ డబ్బున్న వాళ్ళ కోసమే. సర్లే. తీసుకోండి. అబే వద్దండి. ఎందుకండి నన్ను ఇంకా పరాయిదాల్లో చూస్తున్నారు? మీలో మనిషిగా అనుకోకూడదా? ఇంకెప్పుడు మీకెవరూ లేరని అనుకోకండి, మేమంతా ఉన్నాం. తీసుకోండి. అబ్బే, ఆడోళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే పాపం అని మా నాన్న చెప్పాడండి. అయితే వదిలేండి. అబ్బే, అయిన దగ్గర డబ్బులు తీసుకుంటే పుణ్యం అని మా అమ్మ చెప్పిందండి. థ్యాంక్స్ అండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి నేను రావచ్చా? మీరా? ఎందుకండి? మేము మందు కొడతాం, ఎంతైనా మీరు లేడీస్ కదా. అయితే నేను ఆఫ్ కొడతాను. చచ్చా, ఊరికే అన్నానండి. అంటే పుల్లు కొడతారా? చాలే, నేనేదో సరదా కంటే నువ్వేదో మాట్లాడేస్తావా? సారీ. పర్వాలేదు. సెలబ్రేషన్స్ లో మీరు మందు తాగండి, ఏమైనా చేయండి. నేను కూడా మీ కంపెనీ ఇవ్వడం కోసం కూల్ డ్రింక్ తాగుతాను. సరే, మీ ఇష్టం. వస్తానండి. ఇన్నేళ్లుగా నేను పాత పాటలు వింటున్న టేప్ రికార్డు ఎక్కడా కనపడటం లేదు. ఏమైందా అని వెతుకుతుంటే మార్వాడి కృష్ణలాల్ షాప్లో పాప్ మ్యూజిక్ పడుతోంది. ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళిందో ఇప్పుడు అర్థమైంది నాకు. ఈ ఇంట్లో ఇలాంటి చిల్లర దొంగతనాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. న్యూ ఇయర్కి వాళ్ళు హాఫ్ తాగుతారు, ఫుల్ తాగుతారు, మత్తొచ్చి పడిపోతారు. కన్న తండ్రికి కనీసం ఒక క్వార్టర్ బాటిల్ అయినా ఇప్పించాలనిపించలేదా నీకు? నీ మనసు నాకు తెలుసమ్మా. నువ్వు ఈ చిల్లర దొంగతనాలు ఎందుకు చేస్తున్నావో ఆనాడు వాళ్ళు స్వెట్టర్లు వేసుకున్నప్పుడే నాకు అర్థమైందమ్మా. వేణు చాలా మంచివాడమ్మా. నీలాగే అతని మనసు కూడా చాలా మంచిదమ్మా. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఏమండి, నాకివ్వండి, నేను తోడతాను. వద్దులేండి, మీకెందుకు శ్రమ? నా వల్ల మీకు పనిష్మెంట్ వచ్చినప్పుడు మీకోసం నేను నీళ్లు తోడకూడదా? వద్దండి, మీరు నీళ్లు తోడటం. పర్వాలేదు, ఇవ్వండి, మీకోసమేగా. నువ్వే కౌంట్ చేసుకో. పర్వాలేదు, ఇవ్వండి, మీకోసమేగా. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. लुल्लाई लुल्लाई लुल्लाई. అవును, వేణు ఎక్కడా? మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. వాడు ఊరికెళ్ళాడు. నీకు ఈ విషయం తెలీదా? ఈ రోజు ఆడు నిశ్చితార్థం. ఏడవకు, నేను ఊరికే అలా చెప్పాను. వాడు బైక్ రిపేర్ చేయించడానికి వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తాడు. అవును, వాడి మీద అంత ప్రేమ పెంచుకున్నావు కదా, అది నీ మనసులో దాచుకుని నువ్వు టెన్షన్ పడే బదులు ప్రేమిస్తున్నానని చెప్పేచ్చు కదా. ఎలా చెప్పాలో తెలియట్లేదు గోపి. పోనీ నువ్వే తనతో చెప్పకూడదు? అయ్యో బాబోయ్, నిర్మల ప్రేమ వ్యవహారం తర్వాత ప్రేమ పేరెత్తేనే తంతున్నాడు. నా వల్ల కాదు, నువ్వే చెప్పేయి. అంతగా ధైర్యం లేకపోతే ఐ లవ్ యూ అనో పేపర్ మీద రాసి ఇచ్చేయి. నిర్మల్ రేపు ఊరు వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేణు మనసు ఎలాగైనా మార్చి తనతో తీసుకెళ్ళిపోతుందేమోనని నాకు అనుమానంగా ఉంది.
నువ్వు వేణుని ప్రేమిస్తున్న విషయం తనతో ఎలాగైనా చెప్పొచ్చు కదా. అతను నిర్మల గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను వెళ్ళి నా విషయం చెప్తే బాగుంటుందా? ఇందులో తప్పేం లేదు. నీ ప్రేమ గురించి నువ్వు వాడితో చెప్తే వాడికి నువ్వు మంచి చేసినట్టే గానీ ద్రోహం చేసినట్టు కాదు. పరీక్షల్లో 0 మార్కులు వచ్చి ఒకడు ఫెయిల్ అవుతాడు. వాడు అసలు బాధపడ్డాడు, ఎందుకంటే వాడు ఎలాగూ చదువు ఉండడు. కానీ ఒకే ఒక్క మార్కు తేడాతో ఫెయిల్ అవుతాడు చూడు, వాడు మాత్రం జీవితాంతం బాధపడతాడు. ఈ చివరి అవకాశం నీకు ఆ ఒక్క మార్కు లాంటిది. ఈ మార్క్ కూడా నువ్వు మిస్ చేసుకున్నావు అనుకో, జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఆలోచించుకో. ఇదిగోండి సార్ ట్రైన్ టికెట్స్. చాలా థ్యాంక్స్ బాబు. పర్వాలేదండి. నిర్మలకి ఇవ్వు. తీసుకోండి. రేపు సాయంత్రం 4:30 గంటలకి విశాఖ ఎక్స్ప్రెస్. 2 గంటలకల్లా రెడీగా ఉండండి. నేను ట్యాక్సీ తీసుకొచ్చేస్తాను. కొంచెం ముందుగానే వెళ్దాం. లాస్ట్ మినిట్లో బయలుదేరి ట్రాఫిక్లో ఇరుకుని అవస్థలు పడ్డం ఎందుకు? వస్తానండి. నిర్మల, ఏంటమ్మా ఇది? ఎందుకు ఇంకా దాచిపెడతావు? నీ మనసంతా వేణే ఉన్నాడని నాకు తెలుసు. ఈ విషయం ఆలస్యం చేయకుండా అతనితో చెప్పేయమ్మా. నేను చెప్పాలని అనుకుంటున్నాను, కానీ ఎందుకో చెప్పలేకపోతున్నాను. చెప్పలేకపోవటానికి ఏముందమ్మా? అన్నీ తెలిసిన తర్వాత కూడా అతను మనకు సహాయం చేయలేదా? వేణు మనసులో కూడా నువ్వే ఉన్నావు. లేకపోతే ఈ 5 సంవత్సరాల్లో ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. నీ ఉద్దేశం ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నట్టున్నాడు. ఒక్కసారి నువ్వు చెప్పి చూడు, అతను ఎంత సంతోషపడతాడో తెలుసా? సరే నాన్న. నిర్మల, గతాన్ని మనసులో పెట్టుకుని చెప్పడం మాత్రం మానేకమ్మా. వేణు ఎట్లా? తను అప్పుడే వెళ్ళిపోయాడే. అక్కిపాలెం వెళ్ళాలి. ఎక్కడమ్మా? త్వరగా పోనీ బాబు. వేణు వచ్చినట్టున్నాడు, చెప్పేయమ్మా. రెడీ అండి? 5 నిమిషాలు. సరే. నేను ఇవి సర్దేస్తాను, మీకు వేరే పని ఉంటే చూసుకోండి. చెప్పమ్మా.
వేణు, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. ఒక్క నిమిషం. ఏమైంది సార్ లేట్ అవుతుందా? దేనికి? లేట్ అయితే భోంచేసి వద్దామని. ఏ లేదు, 2 నిమిషాలు వచ్చేస్తున్నావు. మమ్మల్ని స్టేషన్లో దింపేసిన తర్వాత వెళ్తూ కానీ. సరే సార్. అన్నీ ప్యాక్ చేశారా? చేశాను. మరి వెళ్దామా? వేణు, నిర్మల నీతో ఏదో మాట్లాడాలని. డ్రైవర్ తొందర పెడుతున్నాడు, కారులో వెళ్తూ మాట్లాడుకుందాం. బయలుదేరదామండి. మీరు వెళ్ళి కూర్చోండి, సామాన్లు నేను తీసుకొస్తాను. ఇక్కడ ఆపు. వేణు వచ్చాడా? స్టేషన్కి వెళ్ళారండి. స్టేషన్ పోనీ. అరే ఆగండి సార్, మీరు ఎక్కండి సార్, నేను అందిస్తాను. నీతో ఒక విషయం. అరే రే మర్చిపోయానండి, ఇప్పుడే వస్తాను. వాటర్ బాటిల్స్ ముడివ్వండి. ఇదిగోండి. మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. చెప్పండి. కొంచెం పక్కకెళ్ళి మాట్లాడదామా? పదండి. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారుగా, చెప్పండి. నాకు మీరంటే ఇష్టం వేణు. నా మనసంతా మీరే ఉన్నారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. దానికి మీరు ఒప్పుకుంటారా? మిమ్మల్ని అడుగుతున్నాను, సమాధానం చెప్పరే. ఈ మాట మీరు ఆ రోజే చెప్పుంటే చాలా సంతోషపడేవాడిని. ఇప్పుడు టూ లేట్. అవునండి, మీకు కావాలనుకున్నప్పుడు రికార్డ్ చేయడానికి, వద్దనుకున్నప్పుడు చెరిపేయడానికి ప్రేమ అనేది టేప్ రికార్డర్లో పెట్టే క్యాసెట్ కాదు, మనసు. ఒక్కసారి చెరిపేస్తే అంతే, మళ్ళీ రికార్డ్ చేయడం ఎవరి వల్ల కాదు. కాలేజ్ చదువుల్లో అయితే ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్ అని చాయిస్లు ఉండొచ్చు. మ్యాథమెటిక్స్ కాకపోతే ఫిజిక్స్, ఫిజిక్స్ కాకపోతే హిస్టరీ అని. కానీ ఇతను కాకపోతే అతను అని లైఫ్లో మాత్రం చాయిస్లు ఉండకూడదు. ఇతనే తనకు భర్తగా వస్తున్నాడని నిర్ణయించుకుని ఆ తర్వాతే ప్రేమించడం మొదలు పెట్టాలి. మీలాగే ఎంతోమంది అమ్మాయిలు తన కాబోయే భర్త హృతిక్ రోషన్లా అందంగా ఉండాలి, టాటా బిర్లాలా కోటీశ్వరుడై ఉండాలని కోరుకుంటున్నారే తప్ప వాడికి మనసుందా? అసలు వాడు జీవితాంతం మనల్ని సరిగ్గా చూసుకోగలడా లేదా అని ఎవ్వరూ ఆలోచించడం లేదు. అందుకే నిజంగా ప్రేమించిన మాలాంటి వాళ్ళని మోసం చేసి వాళ్ళు మోసపోతున్నారు. మిషన్ కండిషన్లో ఉన్నంత వరకు దాని గురించి ఎవరూ పట్టించుకోరు. కానీ ఒక్కసారి రిపేర్ అయి బాగైన తర్వాత మళ్ళీ దాన్ని చూసినప్పుడల్లా ఎప్పుడు రిపేర్ అవుతుందా అని కంగారు పడుతుంటాం. లైఫ్ కూడా అలాంటిదేనండి. భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు, కానీ అనుమానాలు మాత్రం రానే రాకూడదు. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేను మిమ్మల్ని అనుమానించడం కాదండి, మీరు నన్ను అనుమానించకూడదు. సరే, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానే అనుకోండి. ఇప్పుడు మీరు ఒక డాక్టర్. ఎప్పుడైనా ఒకరోజు మీకు హాస్పిటల్లో పని ఎక్కువగా ఉండొచ్చు. అప్పుడు మీరు ఇంటికి రావడం లేట్ అవ్వచ్చు. నేను ఏమైందో ఏంటో అని బెదిరిపోయి మిమ్మల్ని వెతుక్కుంటూ హాస్పిటల్కి వచ్చాననుకోండి. అప్పుడు మీకేమనిపిస్తుంది? ఏంటిది, ఎప్పుడు రానివాడు ఈరోజు మనల్ని వెతుక్కుంటూ హాస్పిటల్కి వచ్చాడే, ఒకవేళ మనల్ని అనుమానిస్తున్నాడేమో అని మీకు అనిపించవచ్చు. ఇలా ప్రతిదానికి మీ మనసులో గిల్టీ ఫీలింగ్ ఉంటూనే ఉంటుంది. మలేరియా, జాండీస్ రావచ్చు, ఒక్కోసారి రాకుండా కూడా ఉండొచ్చు. మనం ముందు జాగ్రత్తగా ఇంజెక్షన్ చేయించుకోవడం లేదా? అలాంటిదే జీవితం కూడా. మన జాగ్రత్తలో మనం ఉండడం
ఎప్పటికీ మంచిదండి. నిజానికి మీరు నన్ను ఇష్టపడకపోతే నేను డాక్టర్ని అవ్వాలని ఎందుకు ఆశపడ్డారు? రోడ్డు మీద సైకిల్ మీద స్కూటర్ మీద వెళ్తుంటాం. అప్పుడు మన ముందున్న కారులో వాళ్ళు డోర్ సరిగ్గా క్లోజ్ చేసుకోకుండా వెళ్తుంటారు. ఆ బండిని ఓవర్టేక్ చేసైనా వెళ్ళి ఏమండి డోర్ సరిగ్గా క్లోజ్ చేయలేదని హెచ్చరించి వెళ్తాం. వాడెలా పోతే మనకి అని వదిలేసి వెళ్ళాం. ముక్కు మొహం తెలియని వాడికే మన జాగ్రత్త చెప్పినప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించానండి, మీరేమైపోతే నాకేంటని వదిలేసి వెళ్ళగలనా? ఇప్పుడు మీరు ఒక డాక్టర్, మీ సొంత కాళ్ళ మీద నిలబడగల ధైర్యం మీకుంది. ఇకపై మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సడన్గా కాలు విరిగిపోతే సపోర్ట్కి స్టిక్తో నడుస్తాం. కాలు బాగుపడగానే ఆ స్టిక్ తీసి దూరంగా విసిరేస్తాం. అలాగే నేను మీకు ఇన్నాళ్ళు ఒక స్టిక్లా ఉపయోగపడ్డాను. ఇక ముందు మీకు నా అవసరం ఉండదు. తెలుసో తెలియకో ఈ మధ్యకాలంలో రాధ నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. ఆ రోజు ఓ డబ్బున్నవాడు పెళ్ళికొడుకుగా దొరకగానే మీరు నన్ను కాదని అతనితో వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు ఒక డాక్టర్, మీకోసం రాధకు గుడ్ బై చెప్పి ఆ రోజు మీరు చేసిన అదే తప్పు నేను చెయ్యాలా? డబ్బు రాగానే మారిపోయిన మీకంటే 5 సంవత్సరాలుగా వచ్చిన పెళ్లి కొడుకులందరినీ కాదని చెప్పి నా కోసమే ఎదురు చూసిందే రాధ. ఆమె నాకు ముఖ్యం. మీ అంతస్తుకి తగిన ఒక డాక్టర్ను, అంతకన్నా డబ్బున్నవాడిని చూసి పెళ్లి చేసుకోండి. అదే మీ లైఫ్కి మంచిది. మీ పెళ్ళికి కూడా నేను వస్తాను. అన్ని పనులు నేనే చేస్తాను. ట్రైన్ బయలుదేరుతోంది, త్వరగా వెళ్ళకండి. ప్రేయసి కోసం ఎంతో మంది కష్టపడ్డారు, త్యాగం చేశారు. కానీ మీకు ద్రోహం చేసిన నా జీవితం కూడా బాగుండాలని కోరుకుంటున్నారు. రియలీ యూర్ జెంటిల్మెన్. మిమ్మల్ని ప్రేమించినందుకు చాలా గర్వపడుతున్నాను. నేను పెళ్లి చేసుకోవడంలో మీకు సంతోషం ఉందంటే తప్పకుండా పెళ్లి చేసుకుంటానండి. వస్తానండి. నిన్ను లాలించు సంగీతం నువ్వే కదా, నిన్ను పాలించు సంతోషం నేనే కదా. Subscribe to Volga Videos. Please do subscribe Volga Videos. Please subscribe. Subscribe to Volga Video. Subscribe to Volga Videos. Please subscribe to Volga Videos. Please subscribe to Volga Videos.